లేదంటే ఇక్కడ కేసీఆర్ చిన్ని గారు కానీ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు కానీ, ఇలా మన భాష్యం ప్రవీణ్ గారు కానీ, వీళ్ళకు కూడా స్వయంగా నేను అమరావతి భోజనం చేసి వాళ్ళ గెలుపు కోసం కృషి చేశా. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం అనేది ఖాయం ఖాయం ఖాయం. ఇది 100% జరిగేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలే తెలుగుదేశం పార్టీ విజయానికి సోపానాలు. మనం గతంలో కూడా చెప్పాం, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని 3 రాజధానులను ఒకసారి, 30 రాజధానులు ఒకసారి అని, లేదా మహిళల మీద రైతుల మీద చేసిన దాష్టికాలు, లుకౌట్ సైడ్ ఆర్డర్స్, ఇవన్నీ ఇచ్చి నానా అసలు రాష్ట్రాన్ని కనీ విని తిరగని రీతిలో అరాచకం తీసుకొని నడిపించాడు. ఇదంతా ప్రజలు పడ్డారు. ఆ వేదనలో నుంచేసే మేము అనుకోవడం ఏంటంటే 81%, 86% ఓటింగ్ పెరిగింది అని అంటే ప్రజలు అంత కసికసిగా ఓట్లు వేశారని. ప్రజలు ఎప్పుడు కూడా ఓటింగ్ బూత్కి ఎలా వస్తారంటే, ఒకటేమో ఇష్టం ఉంటే వస్తారు, 2 కోపం ఉంటే వచ్చే వాళ్ళే ఎక్కువ మంది. ఇష్టం ఉండే పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కనుక ప్రజలు ఇష్టపడితే అది 63-65%తో ఆగిపోవాలి. కానీ ఎన్ఆర్ఐల దగ్గర నుంచి, అది జర్మనీ కానీ, లండన్ కానీ, అమెరికా కానీ, కువైట్ కానీ, లేదా బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, మద్రాసు కానీ, ఎక్కడ తెలుగు కూడా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఓటరు తన బాధ్యతగా వచ్చి ఓటేయటంతో పాటు తెలుగు ప్రజలను కూడా మేల్కొల్పే విధంగా, ఈ రాష్ట్రం యొక్క దిశను మార్చే విధంగా చైతన్యవంతమైన పనులు చేశారు. మన కోమటి జయరాం గారు ఎన్ఆర్ఐలు అయితే దాదాపు 2000 పైచిలకు వచ్చారు. తప్పనిసరిగా ఈ ఓటింగ్ శాతం అనేది మార్పు సంకేతం అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోమారు చంద్రబాబు నాయుడుకు ప్రమాణ స్వీకారం చేస్తారనేది మా పూర్తి విశ్వాసం. ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా, వరాహి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో 2 అంశాలు పెట్టదలుచుకున్నాం. ఒకటేంటంటే, అమరావతి మద్దతు పలికిన వాళ్ళ మీద, అమరావతి మీద పనిచేసిన వాళ్ళ మీద, వాళ్ళు జర్నలిస్టులు కానీ, యూట్యూబ్ ఛానళ్ళు కానీ, లేదా మహిళలు కానీ, అందరి మీద పెట్టిన కేసులు మాత్రం ఎత్తివేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇది బాధ్యతలు స్వీకరించిన తొలి కలంతోనే, తొలి సంతకంతోనే వీటన్నింటిని కూడా పటాపంచలు చేసి ఎత్తివేయాలి. 2, అమరావతిలో దాదాపు 1600 రోజుల ఉద్యమ నేపథ్యంలో పరోక్షంగానో ప్రత్యక్షంగానో రైతులు ఎంతోమంది అసూలు బాశారు. మందరంలో గద్దె ప్రభావతి, అలాగనే మార్టిను, పెద్దపెరుములో బాలయ్య, ఈ విధంగా 300 మంది అసూలు బాశారు. వీళ్ళందరూ శుతిశహనంగా అమరావతిలో మంచి స్థలంలో సీడ్ యాక్సిస్ రోడ్లో అమరావతి స్తూప నిర్మాణం కోసం అమరావతి భోజనం చేసేసిగా నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశాము. దీనికి ఎన్ఆర్ఐ చికాగో నుంచి యలమంచిలి ప్రసాద్ గారిని గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుని ఆ ప్రక్రియ మేము చేస్తున్నాం. తప్పనిసరిగా ఆ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించేందుకు స్తూప నిర్మాణ కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలి. ఆ పనిలో మేము ఉన్నాము. దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్దలు ఆలోచించాలి, దీనికి కూడా సహకరించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు. వీళ్ళతో పాటు మా అమరావతికి మద్దతు పలికిన అన్ని రాజకీయ పార్టీల పెద్దల సలహాలు, అమరావతి ఉద్యమంలో పాల్గొన్న అన్ని జేఏసీ నాయకుల ప్రతినిధులు కూడా ఈ పవిత్రమైన యజ్ఞంలోకి, ఈ కార్యక్రమంలోకి తీసుకుంటున్నాం. ఈ 2 కార్యక్రమాలు తప్పని చేయాలి. ఏదైనా సరే ఈ పడ్డ వేదనలకి రాష్ట్రంలో కొంగొత్త మార్పు జరుగుతుంది అనుకుంటున్నాం. మేము కూడా అనుకుంటున్నాం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క గతంలో లాగా కాకుండా చంద్రబాబు నాయుడులో కొత్త చంద్రబాబుని చూడదలుచుకున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. అవసరం వస్తే ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ పెట్టి ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసాన్ని, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి, డాక్టర్ అర్చన దగ్గర నుంచి, ఈ మాచర్లలో మన పీక కోసిన చంద్రయ్య వరకు, లేదా అమర్నాథ్ వరకు ఈ కేసులన్నీ కూడా దానికి అప్పుచెప్పి, ఆ మానభంగాలు, శిరోమండనాలు, తర్వాత ఇళ్ల పట్టాల పంపిణీలు, అవకతవకలు, భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు, కనీసం ఆంధ్రప్రదేశ్ బిడ్డల వలసపోవటాలు, కేసులకు భయపడి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్న వ్యక్తులు, కనీసం అమెరికాలో ఉన్న పిల్లల్ని, లండన్లో ఉన్న పిల్లల్ని ఈ కేసుల ద్వారా కనీసం వెళ్ళటానికి కూడా పాస్పోర్ట్లు లేకుండా, వీసాలు లేకుండా పడుతున్న ఇబ్బందులు, ఈ కేసుల మొత్తాన్ని కూడా ఈ మంత్రిత్వ శాఖకి అప్పచెప్పేసి ఈ మంత్రిత్వ శాఖకి దళితున్నే మంత్రిగా పెట్టాలి. నా యొక్క ప్రగాఢమైన కోరిక ఏంటంటే, తోకలున్న వాళ్ళని కాకుండా తోకలు లేని దళితుల్ని మంత్రి పదవులో పెట్టి ఇది సమీక్షా కార్యక్రమాలు చేయాలి. రిటైర్డ్ జడ్జిల చేత, హైకోర్టు జడ్జిల చేత, సుప్రీంకోర్టు జడ్జిల చేత అలాంటి కమిటీలను వేసి, ఆ చట్ట ప్రకారం కమిటీలను వేసి విచారణలు చేసి వీళ్ళకి సంబంధించిన నష్టపరిహారం కానీ, ఆ బాధితులు ఎలా వేధించారు. ఎందుకంటే మీకు తెలుసు, రాజధాని అమరావతిలో విధి నిర్వహణ కంటే మితిమీరి మహిళల మీద ఎదురు మీద చెయ్యేసి అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. గర్భవతులని బూటకాలతో తన్నిన వాళ్ళు ఉన్నారు. రక్తాలు కళ్ళ చూశారు. ఎందుకు ఇచ్చారే మీరు భూములు అని చెప్పేసి వాళ్ళని
లకారాలతో తిట్టిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. వీటన్నిటి మీద కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు లోకేష్ గారు కూడా నేను రెడ్ బుక్ రాసుకున్నాను, ఈ రెడ్ బుక్లో మొత్తం పేర్లు నమోదు చేశానని చెప్పేసి లోకేష్ గారు అన్నారు. ఆ రెడ్ బుక్ను కూడా ఈ మంత్రిత్వ శాఖ కేటాయించాలి. తప్పనిసరిగా ప్రజలు అది ఆశిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే అభివృద్ధి అంటవా, ఇప్పుడు పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, అమరావతి బాగుపడాలి, లేదా పోలవరం కట్టాలి, విభజన హామీలు రావాలి, ఇవన్నీ ఒక నిరంతరమైన ప్రక్రియ. కానీ ఈ యొక్క గాయాలకి, ఈ యొక్క వేదనలకి, ఎందుకంటే అలసిపోయిన రాష్ట్రం, బాధిత కులాలన్నీ కూడా ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? అసలు పురంధేశ్వరి గారిని దూషించిన, శాసనసభకు సంబంధం లేని పురంధేశ్వరి గారిని దూషించిన వల్లభనేని వంశీ గారిని తీసుకుంటారా? భువనేశ్వరి దేవి గారిని దూషించిన ఆయన వల్లభనేని వంశీ గారిని పార్టీలో తీసుకుంటారా? కొడాలి నాని గారు కూడా వస్తారంటున్నారంటే తెలుగుదేశంలోకి ఆయన ఆహ్వానిస్తారా? లేదా రోజా గారు కూడా వస్తే వాళ్ళు తీసుకుంటారా? నిజంగా జరిగేదే ఉంది. నిన్న మొన్న హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. వైసీపీ ఎప్పుడైతే పరిపాలన వైదొలిగిందో, ఓడిపోయిందో, డబ్బా ఖాళీ అవుతుందంట, గల్లా పెట్టే ఖాళీ అవుతుంది. దాదాపు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో పోతారంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారి సారథ్యంలో వాళ్ళ వేవ్ వాళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళ రూట్ వాళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళ రూట్ మ్యాప్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే. ఇప్పుడు అవకాశాలు లేక బొత్స గారు అట్లా ఉన్నారు కానీ, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలా ఉన్నారు కానీ, అవకాశం ఉంటే గుళ్ళో తినడానికి మింగగలిగే నాయకులే కదా. మనం గతంలో చూసాం కదా, సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు కూడా ఎవరు తక్కువ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతులారా కొలువుతో తలగొరుకున్నట్టుగా పరిపాలన విధంగా విధ్వంసం చేయటం తప్ప, ఇప్పుడు కూడా రాష్ట్రం మండుతుంది, రాష్ట్రం తగలబడుతుంది. కేసులు, పోలీసులు, ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలు ఇవన్నీ జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు లండన్లో పోయారు. పరిపాలన ఎవరు కప్పు చెప్పారు? ఎవరు బాధ్యతగా చూస్తున్నారు? దీన్ని ఎవరు ఎండార్స్ చేస్తాడు? అంటే సీఎస్ఏనా? ఇంకో మంత్రిత్వ శాఖ లేదా? కనీసం ఒక జ్ఞానం, ఆయన లండన్ పోతున్నప్పుడు కనీసం ఈ వారానికో 10 రోజులకో సంబంధిత వ్యక్తిగా రెస్పాన్సిబిలిటీ పెట్టాలి కదా. ఏమీ లేదు. కాబట్టే పరిపాలన అందుకని అసలు జగన్మోహన్ రెడ్డి గారికి విషయంలో ఎంత మాట్లాడుకున్నా అంత తక్కువేనండి. ఇప్పుడు పేరుకి నిందలేయటము, లేదంటే నేను ఇందానే చూశాను, అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలో ఒక తల్లికి పుట్టిన 9 ఎమ్మెల్యే పదవులు ఇచ్చారంట. ఒక తల్లికి పుట్టిన 9 ఎమ్మెల్యే పదవులు ఇచ్చారంట. చెల్లెలని సునీతారెడ్డిని, షర్మిలారెడ్డిని ఏమో పక్కన పెట్టారు. అందుకని అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవటం కంటే, ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ముగిసింది కాబట్టి, ఓటర్ తీర్పు నిక్షిప్తమై ఉంది కాబట్టి, తప్పనిసరిగా ప్రక్షాళన కార్యక్రమం ఏ దిశగా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ, లేదా దానికి సంబంధించిన అనుబంధ పార్టీలు జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కూడా చూడాలి. రాష్ట్రానికి ఊపిరాడే విధంగా చంద్రబాబు నాయుడు గారు కొత్త వెలుగునివ్వగలగాలి. ఇది తక్షణం అమల్లోకి రావాలి. రాష్ట్ర ప్రజలు కూడా ఈ దిశగానే ఆశిస్తున్నారు. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే, వాన రావటానికి ముందే రైతుకి వర్షగుడి కనిపిస్తుంది. వర్షగుడి అంటే ఇంద్రధనుసు. అలాగనే రాష్ట్రంలో మార్పుకి సంకేతం మాకు కనిపిస్తూనే ఉంది. మీ దృష్టికి వచ్చిందో లేదో, ఇప్పుడు బెట్టింగ్లు కూడా వైసీపీ వాళ్ళు రూపాయి ఇస్తే టీడీపీ వాళ్ళు ₹1.5, ₹2 ఇవ్వాలంట. అంటే దీని అర్థం ఏంటి? బెట్టింగ్ రాయలకు కూడా వాతావరణం అర్థం అవుతుంది. టీడీపీ గెలిచిద్దని రాస్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పేసి డబుల్ ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఆ వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఒక మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐపాక్ వాళ్ళని కలిసి ఏదో ఓదరగొడుతూ 151+, 22+ అని చెప్పేసి ఒక డైలాగ్ వదిలేసి వెళ్ళిపోయాడు, సినిమా డైలాగులో బ్రహ్మానందం లాగా. దాంతో ఏంటంటే కొంతమంది ఒకటి పట్టుకొని మనం వస్తాం అని చెప్పి అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం అనేది కల్లా కూటమి విజయం సాధిస్తుంది. మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆయన సారథ్యంలో ఇప్పుడు నేను చెప్పిన అమరావతిలో 2 ప్రధాన అంశాలు, ఒకటి అమరావతిలో స్తూప నిర్మాణము, 2 అమరావతిలో కేసుల పరిస్థితి, 3 5 ఏళ్ల విధ్వంస పరిపాలన మీద ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి దళితుల్ని దానికి మంత్రిగా పెట్టేసేసి ఈ ప్రక్షాళన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంకో అంశం సార్, తిరుపతిలో జరిగిన ఏదైతే దాడులు జరిగినాయో దాంట్లో భాగంగా సిట్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతున్నట్లు చాలా మంది విద్యావంతులైన ఐటీ ఎంప్లాయీస్ కానీ, డాక్టర్లు కానీ పాల్గొన్నారని చెప్పి వాళ్ళని నోటీసులు ఇచ్చారు. దాని మీద వాళ్ళు నోటీసులు రిప్లై ఇచ్చినా కూడా ఇంకా వాళ్ళని ఏదో రకంగా కేసులు ఎదిగించే విధంగా తయారైంది అనేది ఒక అపవాదు నడుస్తుంది. అది నిజం ఒకటిదంటారు.
సిట్టు మొన్న అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డీజీపీకి ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో కూడా వాళ్ళు చెప్పిందంటే దాదాపు ఒక నాయకులు కాకుండా నాయకులు కాకుండా కింద స్థాయి ఎవరైతే ఉన్నారో ఉద్యోగం చేసిన వాళ్ళు కానీ విద్యార్థులు కానీ అలాంటి వాళ్ళు బలిపశులుగా తయారవుతున్నారు. అసలైన వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు. ఇక్కడ మెయిన్ గా ఉన్న ఎవరైతే ఉన్నారో చిన్న చిత్క ఉన్నారో వాళ్ళని ఇరికియటం జరుగుతుంది కానీ వీళ్ళు వెళ్ళట్లేదు కదా. దాన్ని ఎలా చూస్తారు? మరి అందుకని మరి సిట్టు ఆలోచించాలి. ఇప్పుడు దాని మీద ఆ సిట్టు చెప్పిన నివేదికలోనే దాదాపు 370 కేసులేమో కట్టేసేసి 470 మందిని పెట్టినా కూడా వేలల్లోనే అరెస్టులు చేశారు. తర్వాత నరసరావుపేట మాచర్లలో కూడా 18 సంఘటనల్లో 473 మందిని పెడితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. ఇప్పుడు బొడిబడిగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంటే అరెస్టు ప్రక్రియ చేస్తున్నారు. సిట్టిని మనం కోరేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొంత చేసేది ఏంటంటే అమాయకులైన వాళ్ళ మీద కేసులు పెట్టడం, విచారణ సత్వరంగా కాకోకుండా వైసీపీ పార్టీ ఇచ్చిన పేర్ల మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తే మళ్ళీ ఇవన్నీ చాలా ఇబ్బంది. తర్వాత మనం ఆలోచించాల్సినది ఎన్నికల కమిషన్ జరుగుతున్నప్పుడు పెట్టే కేసులు ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఇవి చాలా ఇబ్బందిగా ఉంటాయి ఎన్నికల కేసులు. ఇవి చాలా లాంగ్ లీవ్గా కోర్టుల చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఈ క్రింది కులాలు నాయకుడు చెప్పాడని, నాయకుడు విజిలేశాడని, నాయకుడు పిలిచాడని, నాయకుడు డబ్బులు ఇస్తున్నాడు కనుక ఈ కేసుల్లో కర్రలు తీసుకొని, కత్తులు తీసుకొని లేదా సీసాలు తీసుకొని కనుక వెళ్తే జీవితాలు భస్మీపట్నం అవుతాయి. ముఖ్యంగా ఎస్సీలయ్యి, ఎస్టీలయ్యి, మైనార్టీలయ్యి, బీసీలయ్యి నాయకుడు ఎవడో అండగా రాడు. కాబట్టి నాయకుడికి ఎంతవరకు ఉండాలో, ఎందుకంటే పిన్నెళ్ళే పారిపోయాడండి. పిన్నెళ్ళే పారిపోయాడు. అంత డబ్బు బలగం ఉండి పోలీసు అధికారుల దండ ఉంది కాబట్టి రాష్ట్రం హద్దు దాటగలిగాడు. మధ్యంతరం హౌస్ మోషన్ పిటిషన్లు వేసుకోగలుగుతున్నాడు, లేదా న్యాయస్థానం నుంచి ఓట పొందగలుగుతున్నాడు. క్రింది కులాలు ఎవరు చేస్తారు ఈ పరిస్థితి అంతా? కాబట్టి సిట్టు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేసి ఆ నేరంలో సంబంధం ఉన్న వాళ్ళనే కేసులు బనాయించేసేసి దాన్ని నివేదిక ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను.